హాయ్ అండి, వెల్కమ్ టు లాన్ ఇన్ లాగ్స్. దసరా హాలిడేస్కి అండి. దసరా హాలిడేస్కి మీరందరూ ఎక్కడికి వెళ్ళారనేది నాకు కామెంట్లో అయితే చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళాను అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను, చూసేయండి. మరి చూడండి, దసరా రోజు మేము దసరా రోజు కాదు, దసరా ముందు సండే రోజున మేము క్యాంప్ వెళ్ళాము. అది ఎక్కడికంటుకున్నారా, మేము షిరిడి క్యాంప్ వేసుకున్నాం. కానీ దసరా హాలిడేస్ ఇంకా 2 days ఉన్నాయి, మేము బుధవారం వెళ్ళాలి. సో దసరా హాలిడేస్ ఉన్నాయి కదా అని చెప్పి ట్రైన్కి మేము కాకినాడ నుంచి కదా, లేట్ అయిపోద్ది, మిడ్ నైట్ కదా పిల్లలతో ఎందుకని చెప్పి మా వారు ముందు మా పుట్టింటికి అయితే దేపెట్టేశారండి. సో సండే ఏంటనుకుంటున్నారా, కేక్ తింటున్నారా ఏంటి వీళ్ళందరూ అనుకుంటున్నారా? సండే నా బర్త్డే అండి. సడన్ సర్ప్రైజ్గా వీళ్ళందరూ హైవేలో కార్ మీద పెట్టి కేక్ వేయించేశారండి. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మా పిల్లలందరూ, వాళ్ళందరికీ తెలియలేదండి అసలు అత్త బర్త్డేనా అని చెప్పి, అమ్మ బర్త్డేనా, వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు చాలా. మేము అచ్యుతాపురం స్టార్ట్ అయినా, మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాక ఇలా ఎక్కడ షాప్ కాడ ఆగితే ఎందుకు ఆగారనుకున్నాను. తీరా కేక్ తీసేటప్పుడు అది మెల్ట్ అయిపోయిందండి. ఇలా తీసి పీస్ పెట్టేటప్పుడు అది కిందనే పడిపోతుంది పీసు. అంత సడన్ సర్ప్రైజ్గా జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. రోడ్డు మీద కూడా బర్త్డే అని అన్నట్టుందండి నాకైతే అండి. కానీ చాలా బాగుంది. ఇందంతా ఓ పక్కన అయితే మా లెక్క ఇక్కడ చూడండి, కార్ చుట్టూ ప్రదక్షిణాలు చేసేస్తున్నాడు. అంత ప్రదక్షిణాలు చేశాడు. కేక్ ఏమో అని చెప్పి పెడితే చిన్నది కూడా టేస్ట్ చూడలేదండి. వాడికి కూడా నచ్చలేదు. యాక్చువల్ చెప్పాలంటే ఆ కేక్ నాకు నచ్చదండి. నాకు ఈ కూల్ కేకులు అనేది నచ్చవండి అసలు. అండ్ అక్కడి నుంచి మేము డైరెక్ట్గా గుడి అనేది వెళ్ళిపోయామండి. మా తాడేపల్లి గుడము వెళ్తుండగానే నేను మా ఇద్దరమ్మల దర్శనం చేసుకుని, ఇద్దరమ్మలు అంటే ఏంటనుకుంటున్నారా, మా గ్రామ దేవత బలసంతల దర్శనం అయిపోయిన వెంటనే మా అమ్మగారి దగ్గర కూడా వెళ్ళిపోయానండి నేను. సో మా అమ్మ మేమందరం కలిపి చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మా అన్నయ్యలు, మేము, ఇంకా అక్కలు, మా ఆడపడుచులు కూడా వచ్చి మేము అందరం కలిపి వేరంపాలెం శివుడి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ ఇదంతా కొంచెం వీడియో అనేది స్పీడ్గా పెట్టేశాను, కొంచెం టైం ఎక్కువగా ఉంటుందని చెప్పి. అంత టైం చూడాలన్నా మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా, అందుకని చెప్పి వీడియో కొంచెం స్పీడ్ పెట్టేసాను. దర్శనం అయితే చేసుకున్నాం. మేము వెళ్ళిన రోజునైతే సోమవారం వెళ్ళామండి. ఆ రోజు సరస్వతి పూజ జరిగినందువల్ల గుడి చాలా రద్దీగా ఉంది. తర్వాత క్లీనింగ్ కూడా అప్పటికప్పుడే అయిపోతున్నాయి అన్నీ. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే చాలా బాగా నచ్చిందండి నాకు. నేను స్కూల్ చదువుతున్నాను అప్పుడు ఆ టైంలో వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో వెళ్తున్నానండి. మా ఫ్రెండ్స్ మేము కూడా పిక్నిక్ ఇక్కడికే వచ్చేవాళ్ళమి. సో నాకు చాలా ఆ డేస్ అన్నీ కూడా చాలా బాగా గుర్తొచ్చాయండి. ఇంకా మా పిల్లలందరికీ ఇది ఫస్ట్ టైం చూడడం అయితే, మా ఆడపడుచు కూడా చాలా హ్యాపీ ఫీలింగ్, బాగుంది, మళ్ళీ ఇంకోసారి ప్లాన్ చేయొద్దునా వెళ్దామని చెప్పి అంటుంది తనైతే. మేము ఇక్కడ సండే వచ్చాం కదండి. చూడండి, మా పిల్లలు పడవైతే లాగేస్తున్నారు, హంసవాహనం ఎలా లాగుతున్నారో. ఎంత ట్రై చేసినా రాలేదు. ఆఖరికి నేను కూడా వెళ్ళి ట్రై చేశానండి. నేనైతే పడిపోయాను, నాకు వల్ల కాదని చెప్పి నేనైతే వదిలేసానండి. మా వదిన అయితే, మా చిన్న పాప, మా అక్కల పాప ఉంది కదా, తనైతే తడిపేస్తుంది, అందులో పడిచేస్తానని చాలా బెదిరించింది. తను అలాంటిదేలేండి, ఆ పిల్ల కూడాను చాలా ముదిరండి. మా వదిన మీద కూడా నీళ్ళేసి తను ఆటలాడింది. మేమందరం అయితే చాలా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగా జరిగిందండి మాకు ఈ దర్శనము. మేము షిరిడి ప్లాన్ వేసుకున్నాం కదా, వెన్స్డే అండి అసలు మా ట్రైన్ అయితే కాకినాడ నుంచి. సో ఇంకో 2 days ఉంది కదని చెప్పి మేమంతా కలిసి, మా వారు ముందు సండే మమ్మల్ని కార్లో దింపేసి ఆయన వచ్చేసారు. వాళ్ళు వెన్స్డే వచ్చేయడానికి మేము ఇవన్నీ చూసుకున్నాం అనమాట. ఇక్కడ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక ఇక్కడ చూడండి తాబేళ్ళు కానీ చాలా ఉన్నాయి తాబేళ్ళు, అవి భలే వచ్చేస్తున్నాయి. ఈ గుళ్ళోనే కొన్ని కామెడీలు జరిగిపోయాయండి. మా అన్నయ్య ఉన్నారు కదా, పిల్లల్ని ఏడిపించడం అది చేయడం అయితే జరిగిపోయింది. గుడి అంతా మీకు చూపించుదామని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీసాను. అది కొంచెం లాంగ్ అవుతుందని చెప్పి ఇలా కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను. ఏమీ అనుకోవద్దు. ఈ వీడియోలో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఐఎమ్ సారీ. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మనకు కనుక మర్చిపోకుండా చిన్న లైక్ అయితే ఇచ్చండి. అసలు ఆ గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే మీరు నిజంగా నమ్మరండి, అంత బాగుంది. మా ఆడపడుచు కూడా చాలా బాగుంది వదిన, మళ్ళీ 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 వచ్చేసిన తర్వాత మేము షిరిడి నుంచి వచ్చేసిన కూడా మళ్ళీ అడుగుతుంది తను ఎప్పుడు వెళ్దామని. ఇక్కడ హోమాలు, చాలా పూజలు అయితే జరిగాయండి. మేము అన్నీ అయిపోయాక వచ్చాము. అప్పటికి కూడా గుడి ఖాళీ లేదు. కానీ ఇక్కడ అన్నసంతర్పణ కూడా జరుగుతుందండి, మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ వీరంపాలెం టెంపుల్లో అన్నసంతర్పణ కూడా జరుగుతుందండి. మేము ఆ రోజు అన్నసంతర్పణ కూడా చేసామండి. మార్నింగ్ అయితే లేచేసి పూజలు చేసుకొని టిఫిన్స్ అయితే తినేసి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత గుళ్ళో అన్నసంతర్పణ అయిపోయింది. ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తానండి. మేము ఏవే ట్రిప్లకి వెళ్ళాం ఏంటనేది కూడా మీకు ఒక్కొక్కటి కొంచెం వీడియోస్లో పెడతాను, చూసేయండి. మరి అమ్మవారిని కానీ చూస్తారు కదా, బాల త్రిపుర సుందరండి. ఇక్కడ పూజారి గారు కూడా మంత్రాలు అయితే చదువుతున్నారు. ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. అది అయితే నేను స్కిప్ చేయలేదండి, వాయిస్ చూడండి, వినండి.
దక్షిణామూర్తి. ఈరోజు విశిష్టత భక్తికి, జ్ఞానానికి, నిర్మలత్వానికి, విద్యకి, శక్తికి మూలం అంటూ ఉంటుంది. ఈ నవరాత్రులు వచ్చేటువంటి మూలా నక్షత్రం ఇవన్నీ మనకి కలగాలి అంటే ఈ మూలా నక్షత్రంగా ఉన్నటువంటి రోజున సరస్వతినే ఉపాసించాలనుకుంటుంది యాత్ర. ఎందుకంటే సరస్వతిలోనే ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, మహారాజ్యాలు ఉన్నా జ్ఞానం లేనటువంటి నిష్ప్రయోజనం. అందుకని చెప్పేసి ఆ జ్ఞానం ఉంటేనే ఈ మిగిలినటువంటి వాటి అన్నింటికి ఉపయోగం ఉంటుంది. అందుకని అలాంటి జ్ఞానాన్ని, విద్యని కూడా ప్రదర్శించేటువంటి మనకు అనుకరించేటువంటి రోజు వేళ సుమారు 1000 మంది చిన్నపిల్లల చేత ఇక్కడ అక్షరాభ్యాసం జరిగింది. వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి, సమాజానికి ఉపయోగపడే వాళ్ళు అవ్వాలి, జ్ఞానవంతులు అవ్వాలి. సో చూశారు కదండి, పూజారి కూడా ఏం చెప్తున్నారు చూశారు కదా. అన్నీ ఉన్నా సరే జ్ఞానం అనేది కొంచెమైనా ఉండాలి అంటున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుందిగా మనకి ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తులు సంపాదించాము, ఎంత మంది ఏంటనేది కాదండి, మనకంటూ కొంచెం జ్ఞానం సంపాదించుకుంటే చాలా మంచిది. నలుగురిని ప్రేమించండి. ఎవరో ఏదో అన్నారు కదా అని మనసులో పెట్టుకుని కక్షలు అయితే సాధించదండి. నేను ఇదైతే ఎవ్వరికి మనసు నచ్చుకోకుండా చెప్తున్నాను. దయచేసి నా మాటలు ఏమైనా ఇబ్బంది అనిపితే ఐఎమ్ సారీ అండి. కలిసి ఉన్న మనం బ్రతికిన అన్ని రోజులు కూడా నలుగురితో హ్యాపీగా ఉండండి. టైం అనేది మళ్ళీ మనకి వెనక్కి రాదండి. టైం ఉన్నప్పుడే మనకు నలుగురిని ఇప్పుడు మనం ఎంత ఆస్తులు సంపాదించి మన పిల్లలకి ఇచ్చినా సరే వాళ్ళు ఉంచుకుంటారు లేదా అనేది మనకి తెలీదు. కానీ మనకి 4 బంధాలని పిల్లలకి సంపాదించిస్తే రేపు అన్న రోజున ఆ 4 బంధాలు ఉన్న వాళ్ళు పిల్లల్ని ఏదో రూపంలో అయినా చూసుకుంటారు కదా అన్న ధైర్యం ఉంటుంది. సో పిల్లలకి చెప్పండి ఎలా ప్రేమించాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏంటమ్మా వ్యక్తిత్వం ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ప్రతిదీ పిల్లలకి ఈ వయసు నుంచే అలవాటు చేయండి, చిన్న వయసు నుంచి. ఎందుకంటే పెద్ద అయ్యాక వాళ్ళు నలుగురితో కలిసి ఉండడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉందంటే పెళ్ళైన 3 డేస్కే వేరే కాపురం అంటారు, ఏదేదో వింటున్నామండి న్యూస్లో కానీ ఏదేదో. ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి అసలు తెలియట్లేదు. ఇంకా చెప్పాలి అంటే వెనక్కి మనం ముందుకు వెళ్తాను అనుకుంటున్నామేమో కానీ వెనక్కి వెళ్తున్నామేమో అని నా ఫీలింగు. మీ ఫీలింగ్ అయితే నాకు తెలియదండి. సో నా ఫీలింగ్ రైటా రాంగ్ అనేది మీరు కామెంట్లు అయితే చెప్పండి. మనం ఇప్పటి నుంచే మన పిల్లలకి చెప్తే ప్రతి ఫ్యామిలీలో కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేస్తే ఇది అంతా కూడా ఒక కుటుంబంలో ఉంటుంది అన్న నా ఫీలింగు. పిల్లల మధ్య కానీ పెద్దవాళ్ళు కానీ ఎలాంటి తేడాలు లేకుండా కలిసి ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇంతకుమించి నేను ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదండి. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. చూడండి, ధ్యాన మందిరం అండి. ధ్యాన మందిరంలో శివలింగాలు ఉంటాయి. మొత్తం ఐడియా లేదు ఎన్ని శివలింగాలు అనేది కూడాను. ఇక్కడ కూడా పూజ జరిగింది, అక్షరాభ్యాసాలు అవి చేయించారు, స్లేట్స్ అవి కూడా పంచిపెట్టారండి. చాలా అంటే చాలా ఉంటుంది. మొత్తం ఇది గ్లాస్తో వస్తుందండి. టెంపుల్లోకి వెళ్ళగానే ఎంత కూలింగ్గా అనిపిస్తుందో మనకి. మిగతా టైం అనేది ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఎందుకంటే మ్యాక్సిమం ఒక 15 ఇయర్స్ అయిపోతుందేమోనండి నేను వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను. చాలా బాగా అనిపించింది నాకైతే. పిక్నిక్కి వెళ్ళాము మా ఫ్రెండ్స్ అందరూ. అప్పుడు ఏం చేసాం ఏంటనేసి ఆ డేస్ అనేది గుర్తొచ్చాయి. అందుకే అంటున్నానండి, కాలం అనేది మళ్ళీ వెనక్కి వెళ్దు. జరిగిపోయిన రోజులు మనం తలుచుకోవడమే. అది గుడ్ న్యూస్ అయినా సరే బ్యాడ్ న్యూస్ అయినా. అయితే మేము కార్ ఎక్కేసామండి. కార్లో ఏం జరిగిందో చూడండి. అందరూ ఒకసారి పళ్ళు బయటకెట్టండి. సో చూశారు కదా, అందరూ పళ్ళు బయట కట్టనంటే పిల్లలు పెట్టింది వేరు, కానీ మనీ చూసారా ఎంత గట్టిగా నవ్వాడో. రియల్గా మనీ ఆ స్మైల్ కూడా అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అలా నవ్వినా సరే ఏంటంటారు కల్మషం లేకుండా ఉంటుంది నాకు అనిపిస్తుంది. ఎవరి బ్రదర్ వాళ్ళకి గొప్ప, సో నాన్న నాకు గొప్ప. ఇక్కడ సిట్టింగ్ చూసారా, కార్లో ఎంతమంది అయితే ఉన్నామో ఫుల్ కామెడీ అండి. ఫ్రంట్ సీట్లో మా
పిల్లలు మా పెద్ద పాప మా బాబు అంటే మా బావగారాల పిల్లలు కూడా నా సీట్లను కూర్చున్నాం. అసలు మటం అనేది ఎలా వేసాం కూడా మాకే తెలియదు. అలా సిట్టింగ్ వేసుకుని అలా కూర్చున్నాము. మధ్య మధ్యలో ఈ పొలాలు అవి చూసామన్నమాట. ధాన్యము ఈ పొలాలు మా పాప అడిగింది ఈ పొలాల దగ్గర ఫోటో దిగుదామని. కానీ టైం అయితే సరిపోలేదు. అనుకోకుండా మాట్లాడుకుంటూనే మేము వచ్చేసాము, మర్చిపోయాము. అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అంతా కూడా పొలాలే, రోడ్డుకి అటు ఇటు కూడాను. చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా డీమార్ట్కి వెళ్ళిపోయామండి. గుడుం డీమార్ట్కి వెళ్ళిపోయాము. గుడిలో డీమార్ట్ ఉందన్న సంగతి కూడా నాకు ఇప్పుడు వచ్చి తెలియదండి. అయితే వెళ్ళని చూసాను. ఆ డీమార్ట్లో అయితే బిల్లు పేలిందండి. మంచిగా అందరం పేల్చుకున్నాం బిల్లులు అయితే. ఎంట్రన్స్లో మా పిల్లలు గోలగోలు చేస్తారు. ఒకరు ఇద్దరు ఉన్నది వేరు, కానీ గ్యాంగ్ అంతా కదిలితే ఎక్కడికి వెళ్ళినా సందడి సందడి కదండి. సో డీమార్ట్లో అయితే నేను ఏ వీడియో తీయలేదండి, స్కిప్ అయిపోయింది. అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చేసి ఇంకా విశాల్ మార్ట్కి వెళ్ళాము. విశాల్ మార్ట్లో కూడా షాపింగ్ అంతా చేసుకున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే లాగ్ అండి. పిల్లలందరికీ మార్నింగ్ కర్డ్ రైస్ అండి, దాంట్లోకి బీరకాయ కర్రీ ఉండేవండి. ఇంక ఇది స్టేషన్లో ఫోటో అండి. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం కదా, ఇక్కడ ఫోటో అనమాట. ఇక్కడ మా అమ్మగారిని చూపిస్తాను చూడండి. వీడియోలో స్కిప్ అయిపోయినట్టుందండి. సో మాది తాడేపల్లిగూడెం కదా. ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామంటే షిరిడి వెళ్ళాము. ఆ వీడియోని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్.